ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు సార్? మరి గోపయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం చేసిన ఆయన రైతు బంధు ఏడా ఏది ఏడా బస్సులు లేవు, ఆడవాళ్ళకి బస్సులు పెడితే మగవాళ్ళని కూర్చొని ఇస్తలేడా? ఏమో సార్, మా రైతు బంధు ఎప్పుడు వేస్తే ఏడా ఆ సార్ వచ్చేస్తాడు, మంచిగా కాలువలు తెచ్చిండు, అన్నీ బాగున్నాయి. ఈ పాలన మాకు నచ్చలే, కరెక్ట్ లేదు కూడా అంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఓడిపోయినాక అర్థమవుతుంది. ఇప్పుడు తన పరిమాణాల మీద ఉంటే ఓన్ కూడా అర్థం కాలే. ఇప్పుడు తన చేసిన పనులు మాకు అర్థమవుతుంది కాబట్టి మేము చెప్తున్నాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తారమ్మా? మాది హోటల్ చిన్నది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా బాగుంది. ఇప్పుడు అన్ని విధాల బస్సులు కూడా మంచిగా వేసారు. మనం ఇటువరకు నడుచుకుంటూ అట్లా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మంచిగా పోతున్నారు కాబట్టి అందరు చాలా హ్యాపీగానే ఉన్నారు. ఇప్పటికైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. అంతా బాగుంది, అంతా మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు ఇవన్నీ లేవుగా సార్, ఇప్పుడు చాలా మంచిగా వేసారు కాబట్టి ఇప్పుడు బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు నాగమణి అండి. ఏం చేస్తారమ్మా? నేను స్కూల్లో అటెండర్గా పనిచేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారు లేడీస్ మాత్రం మంచి ఫ్రీ బస్ అనేది మంచిగా పెట్టింది. కాకపోతే లేడీస్కి ఇది ఒక ఎక్కడైనా ఏ వ్యవస్థలోనైనా ఏదైనా ఒక పని చేయించుకోవాలనుకుంటే లంచంతో ఇప్పుడు లంచాలు ఎక్కువైపోయినాయి. మెయిన్ లంచం లేకుండా పొందుతున్నది ఇదొక్కటే ఫ్రీ బస్సు. మనం ఒక కాడికి పోయి 10 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇది ఫ్రీ బస్ అనేది ప్రతి లేడీస్ వినియోగించుకుంటారు. ఊరుగా అంచనా పెద్దల వరకు కూడా, ఉన్నోళ్ళ వరకు కూడా ఫ్రీ బస్సు వినియోగించుకుంటారు. ఇదైతే మంచిగా ఉందండి, లేడీస్కి అయితే బాగుంది. ఇంకా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాను అంటుండు కేసీఆర్ గారు. ఇందిరమ్మ ఇండ్లు నిజమైన పేదలకే చెందాలి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? చంద్రయ్యచారి. ఏం చేస్తుంటారు సార్? కార్పెంటర్ పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు అన్ని పథకాలు అమలు చేస్తుండ్రు. చంద్రశేఖర పరిపాలన కంటే రేవంత్ రెడ్డి పరిపాలన కరెక్ట్ ఉంటుంది. మాకు అన్నీ అమలు చేస్తుండు. చంద్రశేఖర మాకు ఏమీ ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డి రేషన్ కార్డు, పింఛన్లు, కాకపోతే ఇక వేరు అన్నీ మాకు ఎన్నో కల్పిస్తుండు. చాలా వరకు రేవంత్ రెడ్డి కరెక్ట్ అనిపిస్తుంది. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? శ్రీలత. ఏం చేస్తారమ్మా? నేను హౌస్ వైఫ్నే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే 6 చెప్పినాడు కదా, 6 ఒక్కొక్కటి చేస్తున్నా అనేసి అన్నాడు. కాకపోతే ఏది అమల్లోకి వచ్చింది ఇంతవరకు ఈ జనాలకు ఎవరికి క్లారిటీ లేదు. బట్ అవి కూడా తొందరగా చేయాలనే కోరుకుంటున్నాం. కానీ ఈ బస్సులు కూడా చాలా పిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా కొంచెం ఇంకా ఏమన్నా మెరుగుపరచాలి. వృద్ధులైతే మరి చాలా అవస్థ పడుతున్నారు. బస్సు ఎక్కేటప్పుడు సీట్లు దొరకట్లో కానీ సీట్ల కాడ కొట్టుకోవడం చాలా ఇబ్బంది పడుతుంది. అది ఒక్కటి చేయాలని అనుకుంటున్నాం. మీ పేరమ్మా? తారకేశ్వరి. ఏం చేస్తారమ్మా? నేను జాబ్ చేస్తాను, లైబ్రరీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సో బాగానే ఉంది, పర్వాలేదు. చేయాలనే సంకల్పము ఉన్నది సీఎం గారికి అని అనిపిస్తుంది. కాకపోతే ఇది కొంచెం బడ్జెట్ లోటు వల్ల వారు చేయలేకపోతున్నారని అనుకుంటున్నాను. కాకపోతే ఉద్యోగస్తులకు కూడా కొంత చేస్తా అని అన్నారు కానీ చేయలేరు. ఉద్యోగస్తులు కొంచెం నిరాశతోటే ఉన్నారు. అది చేస్తే బాగుంటుంది ఉద్యోగస్తులు. మేము ఎంప్లాయీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇంకా కొంత అది బడ్జెట్ లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారు. కాకపోతే అది దీనికి ఏంటంటే కొంచెం ప్రజాస్వామ్య ప్రభుత్వం లాగా ఉంది ఇది. అంటే అందరు మంత్రులు స్వయం ప్రతిపత్తితో చేస్తున్నారు అట, ఇండిపెండెంట్గా. అప్పుడేమో ఓన్లీ ఒకటే ఆధిపత్యంలో ఉండేది. ఇప్పుడేమో అందరు మంత్రులు వాళ్ళ పరిధిలో చేస్తున్నారు.